రాహుల్ గాంధీ గారు చేసిన ఒక గొప్ప పనికి ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అంటే ఏంది? ఓట్ చోరీ లేదు, ఓట్ చోరీ లేదు, ఓట్ చోరీ లేదు అన్నారు కదా. ఆ ఓట్ చోరీ తోటి ఢిల్లీ సీఎం ఆల్రెడీ రోడ్ జారింది. 70 ఏళ్ల నుంచి ఆ ఓట్లు చోరీ చేస్తే లేదు కానీ మీరు చేస్తే తప్ప అన్నది. ఓ పిచ్చి తల్లి, 70 ఏళ్ల నుంచి ఆ ఈవీఎం లెక్కండి 2014 నుంచి వచ్చినాయి. 2014 నుంచి మీరు ఓట్ చోరీ చేస్తా ఉన్నారు. అయిపోయా. రెండో అంశం, ఓట్ చోరీ నినాదం తోటి జిఎస్టి తగ్గింది. ఇంటికి సరిపోను వస్తువుల ఆదాయం పెరిగింది, రేట్లు తగ్గినాయి. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని ఎప్పుడైతే ప్రభుత్వాన్ని నిలదీయడం స్టార్ట్ చేసిందో జిఎస్టి తగ్గిపోయింది. బీహార్ లో ప్రతి యువకునికి 10,000 రూపాయలు వస్తున్నాయి. ప్రతి మహిళకు 10,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీహార్ నుంచి ఎన్నికల సంగ్రామంలో పారదర్శకమైన ఓట్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీహార్ నుంచే 17 సంస్కరణలకు శ్రీకారం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% విత్కాస్టింగ్, ఎన్ఎస్ఐఆర్ తర్వాత పారదర్శకంగా ఓట్ల జాబితా. పాట్నాలో సిఈసి జ్ఞానేష్ కుమార్ వెల్లడి. వచ్చే నెల 20 లోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈసీ. ఇది ప్రజాస్వామ్యంలో మనం బలంగా వాని వినిపిస్తే వెనుక వైపున ఉన్నటువంటి వ్యవస్థలు భయపడతా ఉంటాయి. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా పారదర్శకంగా బలంగా నిలబడే ప్రయత్నం చేయాలని కోరుతూ